తీసుకున్నారు సార్. 5 గంటలకి పోలీసులు వచ్చే లోపు వాళ్ళు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. ఓకే సార్, తిరునల్వేలి పోలీస్ స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ముత్తు మారి అనే పేరుతో ఇక్కడ ఇచ్చిన అడ్రస్ ఫేక్ సార్. మనం ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళాలంటే వీళ్ళ హెల్ప్ కావాలి. వీళ్ళని పోలీసులకు పట్టిస్తే మనం బయటపడచ్చు. రాయన్నయ్య, అది ఎలా సాధ్యం? వీళ్ళిద్దరిని చూస్తుంటే దొంగ వెధవలా ఉన్నారు. వీళ్ళని పోలీసులు ప్రశ్నించే టైంలో మనం తప్పించుకోవచ్చు. ముందు ఎలాగైనా టోనీ పెళ్లి జరగాలి. అది జరిగిపోయిన తర్వాత ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. దీని నుంచి ఎలా బయటపడాలో నాకు తెలుసు. ఒకసారి నేను వెళ్ళి వసంతను కలుస్తాను. వసంతనా? ఇదంతా తనకెందుకు చెప్పాలి? ఒకవేళ వసంత వల్ల ఏమైనా అవుద్దంటావా? ఎవరు మనసుని బాధ పెట్టని ఒక పిచ్చిదాన్ని నేను. ఇది పెద్ద జానే. అడిగిన వాళ్ళకి అడిగినంత ఇచ్చేసాను, కానీ ఇప్పుడు నేను ఎవరికి ఏవి ఇవ్వటం లేదు. ఇప్పుడు నేను వచ్చింది దానికోసం కాదు. దానికోసం కాదా? మరి ఎందుకు? నువ్వు ఆ చెంబక్కకు ఫోన్ చెయ్యి. ఎందుకని? చెంబక్క అదెవరబ్బా? చెంబక్క, మీకు ఫోన్. యారు? మన కంపెనీ నుంచి వెళ్ళిపోయేదే వసంత. அவத பிஆர்எஸ் எடுத்துட்டாலே. செல்லம், எப்படி இருக்க? బాగున్నానక్క. నా పక్కన రాయ్ గారు ఉన్నారు. ఫోన్ ఇమ్మంటావా? మన పాత కస్టమర్ రాయ్ గారే. వణకం తలేవా. నేను ఒక ఫోటో వాట్సాప్లో నీకు పంపిస్తాను. వాళ్ళెవరో తెలుసుంటే నాకు చెప్పాలి. దీనికి నీకు మంచి గిఫ్ట్ ఉంటుందిలే. కనగం అక్క, వైఫై ఆన్ పను. వైఫై ఫ్రీ. అదే ఆ దుకాణంలో ఉన్న అడ్వాంటేజ్. నెల్లై జిల్లాలో తనకు తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. అదే ఆ చెంబక్క స్పెషాలిటీ. என்ன அக்கா கூப்பிட்டியா? வாங்க கண்ணுங்களா, ஒரு செல்ஃபி எடுக்கலாமா? ఇది ఇది ఓకే కదా? రాయన్నయ్య చాలా గొప్ప పని చేశావు. అవును, వీలైనంత వరకు వీళ్ళని త్వరగా పట్టుకోవాలి. నేను టోనీ వెళ్తాం. వద్దు, మీరిద్దరూ ఇక్కడే ఉండండి. వీళ్ళే సార్ మీరు వెతుకుతున్న నిందితులు. ఇక్బాల్ పార్టీ బార్డర్ వరకు వెళ్ళొచ్చారు. నేనే వెనక్కి రమ్మని చెప్పాను. నాకు బాగా నమ్మకం ఉంది వీళ్ళని ఇక్కడికి పట్టుకొస్తావని. నువ్వు నాకు హీరోవి కాకపోయినా నీ తమ్ముళ్ళకి హీరోవి కదా. వీళ్ళంతా పోలీసులు వెతుకుతున్న క్రిమినల్సే, కానీ రీటా కేసులో నేరస్తులు వీళ్ళు కారు.
వీళ్ళ కేసులో విక్టిమ్ వేరొక వ్యక్తి. ఇక్బాల్ రా. హోటల్లో చూశానే. ఇతని పేరు లక్ష్మణ్, శ్రీదేవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మేనేజింగ్ డైరెక్టర్. ఇతని వీక్నెస్ ఏంటంటే ఆ రోజు హోటల్లో ఉన్న ఒక అమ్మాయి, ఈ ముత్తు మారి గ్యాంగ్ పంపించిన అమ్మాయి. ఆ అమ్మాయిని ఉపయోగించుకొని బ్లాక్మెయిల్ చేయాలని వీళ్ళ ప్లాన్. రే ఒక్కరుమే ఉందట, పర్వాలేదు. జనకాల ఆటలలో సరస పాటలలో ప్రొడ్యూస్ దెమ్ బిఫోర్ ద మేజిస్ట్రేట్. ఓకే సార్, పదా. చూడండి, 2 రోజులుగా టెన్షన్తో చచ్చిపోతున్నా. ఒక చిన్న రిలాక్సేషన్ కోసం ఆ వీడియో ఫార్వర్డ్ చేస్తారా? వద్దు బాబు, చూస్తూ చచ్చూరుకుంటా. రాయ్, తప్పించుకోవడానికి మరో అడ్డదారి లేదనుకుంటాను. సార్, కేసు చాలా కాంప్లికేటెడ్గా ఉంది. సార్, నాకు ఆ అభి మీద అనుమానం సార్. ఎవరి మీదైనా డౌట్ పడవచ్చు, బట్ వీ నీడ్ ఎవిడెన్స్. ఇక్బాల్ సార్, మనం ఒకసారి ఆంధ్రాకి వెళ్ళొద్దాం. వెళ్దాం సార్. Bloody! Hey! ఈ అమ్మాయిని బండ్లు ఎక్కించండి. మమ్మల్ని కొడతావా? సార్, అది ఫిబ్రవరి 6వ తారీఖు. నాకు బాగా గుర్తుంది. నాకు ఆ ఎఫ్ఐఆర్ కాపీ కావాలి. ఆ కేసుని రిజిస్టర్ చేయలేదు సార్. డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ని మందు కొట్టి డాష్ ఇచ్చి తుపాకీతో బెదిరించింది. వాళ్ళకి లంచం ఇచ్చి కేసు కాకుండా చూసుకున్నారు. అది పెద్ద తప్పు కదా? నిజం చెప్పాలంటే నేవల్ ఆఫీసర్గా తప్పు చేశాను, కానీ సొంత కూతుర్ని రక్షించుకోవడానికి ఒక నాన్నగా నేను తప్పు చేయలేదనుకుంటున్నాను. కేసు రిజిస్టర్ చేయకపోయినా ఆమె క్రిమినలే కదా సార్. జీవితంలో మొదటిసారిగాను ఆఖరిసారిగాను నా కూతురు చేసిన తప్పుతో తన్ని క్రిమినల్గా చేయొచ్చా? ఇప్పుడు జరుగుతున్నవన్నీ మీకు అనుకూలంగానే కదా ఉన్నాయి. మీరు చెప్పేది బ్లడీ పోలీస్ నరేషనేగా? మైండ్ యువర్ వర్డ్స్ మిస్టర్ ఫెర్నాండెస్. సార్ ప్లీజ్, నా వైఫ్కి ఒంట్లో బాగాలేదు, తనకు సీరియస్గా ఉంది. ఆమె సార్, 1 minute, ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. టెన్షన్ వచ్చినా బాధ కలిగినా అది తెలియచేయడానికి ఇలా ప్రవర్తిస్తుంది. చేతికి దొరికిన దాన్ని కింద పడేస్తుంది. అమ్మాయి చనిపోయిన తర్వాత నుంచి చలనం లేకుండా పడిపోయింది. ఒక్క చెయ్యే పనిచేస్తుంది. ఐఎమ్ సారీ. అదేం పర్లేదులేండి, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, నాకు అర్థమైంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రీటా చేతిలో దొరికిన గన్ను. సార్, దిస్ ఇస్ మై పిస్టల్.
లైసెన్స్డ్ వన్. వెరిఫై చేసి చూస్తాం. ఈ పిస్టల్ని తన చేతిలో ఉంచుకోవడానికి మీ అమ్మాయికి అంత ప్రాబ్లం ఏమొచ్చింది? సార్ నాకు తెలియదు సార్, నాకు అసలు ఏం తెలియదు. ఇది తను ఎప్పుడు తీసుకెళ్ళిందో కూడా నాకు తెలీదు. నేను ఒకసారి రీటా రూమ్ చూడొచ్చా? షూర్, ప్లీజ్ కమ్. ఇక్బాల్